వందే మాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఆధ్వర్యంలో వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ 2026 రెండో ఎడిషన్ నిర్వహిస్తున్నామని సిఐఎస్ఎఫ్ డీఐజీ రాఘవేంద్ర కుమార్ తెలిపారు. సురక్షిత తీరాలు సమృద్ధ భారతం నినాదంతో చేపడుతున్న ఈ సైక్లింగ్ యాత్ర ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 22 వరకు దేశవ్యాప్తంగా 9 తీర ప్రాంత రాష్ట్రాల మీదుగా 6500 కిలోమీటర్ల మేర సాగుతుందన్నారు. ఫిబ్రవరి 4న సోంపేట వద్ద ఏపీలోకి ప్రవేశించి 6న విశాఖ చేరుకుంటుందని చెప్పారు. 7న ఆర్కే బీచ్లో భారీ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. విశాఖలో సైక్లోథాన్ 2026 ఏవీలను ప్రదర్శించారు. టోటల్ డ్యూరేషన్ 25 డేస్ ఉంటుంది. పాన్ ఇండియా లెవెల్లో ఉంటుంది. కోస్టల్ అవుట్ రీచ్ ఇనిషియేటివ్ మీద ఆధారపడి ఉంటుంది. టోటల్ డిస్టెన్స్ కవర్ వచ్చి 66,500 కిలోమీటర్స్ ఉంటుంది. టోటల్ 9 కోస్టల్ స్టేట్స్ని కవర్ చేస్తుంది. దాంట్లో డే 8 వచ్చి ఫిబ్రవరి 4th రోజున మన ఆంధ్రప్రదేశ్లో చేరుకుంటుంది. సో టోటలీ 8 డేస్ డ్యూరేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. టోటల్ 7 లొకేషన్స్ కవర్ అవబోతున్నాయి. మన సైక్లోథాన్ ఏంటంటే ద ప్రైమరీ థీమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ సురక్షిత తటం సమృద్ధ భారతం. మన జనాలు ఏముంటారో కోస్టల్ ఏరియాస్లో వాళ్ళు ద కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఈజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఇంపార్టెన్స్. వాళ్ళను మనం నేషనల్ ఇంటిగ్రిటీ తరఫున మనం ఎక్కువగా వాళ్ళని సెన్సిటైజ్ చేస్తే దే విల్ బీ మచ్ మోర్ రెస్పాన్సిబుల్ టు సేవ్ టు మేక్ ఏ సేఫ్ అండ్ సెక్యూర్ కంట్రీ అండ్ నేషనల్ ఇంటిగ్రిటీ తరఫున. అందువల్ల అదొకటి. ఇంకొకటి ద మెయిన్ థీమ్ ఆల్సో ఈజ్ కమెమరేషన్ ఆఫ్ ద 150 years ఆఫ్ వందే మాతరం సెలబ్రేషన్ అండి. ది క్రియేటింగ్ అవేర్నెస్ అమంగ్ ద పబ్లిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అమంగ్ ద స్కూల్ చిల్డ్రన్ అండ్ యూత్ to inculcate in them the healthy habits of physical activity like the cycling is also one of the objectives, and these are the main key objectives.